ఇప్పుడు మనకి సెకండ్ ఇయర్లో ఉన్న ఫస్ట్ చాప్టర్లో సెకండ్ టాపిక్ ఏంటంటే డిటర్మినెంట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. లాస్ట్ క్లాస్లో ఎకనామిక్ గ్రోత్కి డెవలప్మెంట్కి డిఫరెన్సెస్ని మనం తెలుసుకున్నాం. ఈ క్లాస్లో ఎకనామిక్ డెవలప్మెంట్ని డిటర్మైన్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే తెలుగులో ఏ అంశాలు ఆర్థిక అభివృద్ధిని నిర్ణయిస్తాయి లేదా ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించే అంశాలను గురించి పేర్కొనండి అనేది టాపిక్. సో ఈ ఆర్థిక అభివృద్ధి నిర్ణయించే అంశాలు ఏంటి అనేది ఈరోజు ఈ క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి? ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి? మనం నిన్న చెప్పుకున్నట్టుగా ఆర్థిక అభివృద్ధి అంటే ఒక దేశంలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థిక అభివృద్ధి అని ఒక దేశంలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థిక వృద్ధి అని. ఆర్థిక అభివృద్ధి అంటే కేవలం ఒక దేశంలో వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలను మాత్రమే కాకుండా ఆ దేశంలో సామాజిక సాంకేతిక వ్యవస్థాపూర్వకమైన మార్పులతో కూడిన వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలను ఆర్థిక అభివృద్ధి అంటామని నిన్నటి క్లాస్లో చెప్పాం. అంటే కేవలం వస్తు సేవల ఉత్పత్తి పెరగడం కాదు, వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు అన్ని రంగాల్లో వృద్ధిని సాధిస్తూ ఉంటే దాన్ని ఆర్థిక అభివృద్ధి అంటారు. కాబట్టి ఆర్థిక అభివృద్ధిని ఏ అంశాలు అంటే ఆర్థిక అభివృద్ధిని సాధించాలంటే ఏ అంశాల్లో మన గ్రోత్ని, ఏ అంశాల్లో డెవలప్మెంట్ అనేది ఉండాలి. ఆర్థిక అభివృద్ధిని సాధించాలంటే ఏ అంశాల్లో వృద్ధిని సాధించడం అవసరం, ఏ అంశాల్లో మనం డెవలప్మెంట్ సాధించడం అవసరం అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఓవరాల్గా ఇప్పుడు టాపిక్ ఏంటంటే వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించే అంశాలు ఏంటి. సో ఆర్థిక అభివృద్ధి అంటే మనం ఏం చెప్పాం, ఎకనామిక్ గ్రోత్ మీన్స్ నాట్ ఓన్లీ ఎకనామిక్ డెవలప్మెంట్ మీన్స్ నాట్ ఓన్లీ ఎకనామిక్ గ్రోత్ బట్ ఆల్సో చేంజెస్ ఇన్ ది సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ కంట్రీ. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే కేవలం ఆర్థిక అభివృద్ధి అంటే వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదల మాత్రమే కాదు, వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు సామాజిక సాంకేతిక వ్యవస్థాపూర్వకమైన మార్పులతో కూడిన వృద్ధిని ఆర్థికాభివృద్ధి అంటాం అని తెలుసుకున్నాం. ఈ ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలు ఇక్కడ మనకు బోర్డు మీద డిస్ప్లే ఉన్నాయి. అందులో మొదటిది న్యాచురల్ రిసోర్స్. న్యాచురల్ రిసోర్స్ అంటే తెలుగులో సహజ వనరు. ఒక దేశం ఆర్థికాభివృద్ధిని సాధించాలంటే అంటే వస్తు సేవల ఉత్పత్తి పెరగాలి. వస్తు సేవల ఉత్పత్తిలో పెరుగుదల రావడం వల్ల ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. మార్కెట్లో వినియోగదారులకు వస్తువులు అందుబాటులో ఉంటాయి, వస్తువుల ధరలు అనేవి అందుబాటులో ఉంటాయి, ఇన్ఫ్లేషన్ అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించే అంశాల్లో ప్రధానమైనది న్యాచురల్ రిసోర్స్, సహజ వనరులు. సహజ వనరులు అంటే ఈ సహజ వనరులు ఎవరు క్రియేట్ చేయరు. ఆల్ దీస్ సమ్ ఆఫ్ ది సోర్సెస్ ఆర్ క్రియేటెడ్ బై ది నేచర్. సహజ సిద్ధంగా ప్రకృతి స్వభావం వల్ల ఏర్పడతాయి. ఇలాంటి వాటిని సహజ వనరులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ రిసోర్స్, ఫారెస్ట్ రిసోర్స్, ఇలాంటివి న్యాచురల్ రిసోర్స్ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి భూములు, నీరు, అడవులు, కొండలు, ఇలాంటి వాటిని లేకపోతే భూగర్భంలో ఉండేటటువంటి వనరులు, ఖనిజాలు, లవణాలు, ఇలాంటి వాటి అన్నింటినీ మనం సహజ వనరులు అంటాం. అంటే సారవంతమైన నేలలు, మంచి నీరు, నీటి వసతి, అలాగే అడవులు, అలాగే ఇంకా మంచి మృత్తికలు, నేల, మంచి సారవంతమైన భూములు, ఎడారులు, కొండలు, ఇలాంటి వాటన్నింటినీ లేదా భూగర్భంలో ఉన్నటువంటి కొన్ని రిసోర్స్, ఇలాంటి వాటన్నింటినీ మనం న్యాచురల్ రిసోర్స్ అంటాం. ఈ సహజ వనరులు ఒక దేశ అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తాయి. ఏ దేశాల్లో అయితే సహజ వనరులు అత్యధికంగా ఉంటాయో ఆ దేశాలు త్వరగా ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏ దేశంలో అయితే సహజ వనరులు సమృద్ధిగా ఉండవో ఆ దేశాల ఆర్థిక అభివృద్ధిని సాధించడం అంత తేలికైనటువంటి విషయం కాదు. కాబట్టి సహజ వనరులు పుష్కలంగా, అన్ని రకాల వనరులు పుష్కలంగా ఉండడంతో పాటు ఏ దేశాలైతే అవైలబుల్గా ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్స్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉపయోగించుకోగలుగుతాయి అంటే సహజ వనరులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఏ దేశంలో, ఆ దేశాలు త్వరగా ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్తాం. సో ఫస్ట్ డిటర్మినెంట్ ఏంటి అంటే ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి ప్రధానంగా అవసరమైనది ఏంటంటే సహజ వనరులు. ఒక దేశం ఆర్థిక అభివృద్ధిని సాధించాలంటే ఆ దేశంలో సహజ వనరులు, అన్ని రకాల సహజ వనరులు ఉండడంతో పాటుగా ఆ సహజ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం, విజ్ఞానం, టెక్నాలజీ, టెక్నికల్ టూల్స్, మిషనరీస్,
లేకపోతే సైంటిస్ట్ ఇలాంటి వాళ్ళందరూ ఆ దేశంలో సహజ వనరులను ఉపయోగించుకోగలిగితే అవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఆ ఉత్పత్తులను ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జించడం జరుగుతుంది. కాబట్టి సహజ వనరులను కలిగి ఉండడం అనేది మరియు సహజ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం అనేది ఒక దేశ ఆర్థిక అభివృద్ధి నిర్ణయించే అంశాల్లో ప్రధానమైనటువంటి అంశంగా చెప్తున్నాం. సో ఫస్ట్ ఫ్యాక్టర్ టు డిటర్మైన్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ న్యాచురల్ రిసోర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, ఆర్థిక పరమైనటువంటి అంశాలు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు అంటే ఏంటి? సహజ వనరులను కలిగి ఉండటమే కాదు, కొన్ని ఆర్థిక పరమైనటువంటి అంశాలను కలిగి ఉండటం ద్వారా కూడా ఒక దేశం ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతుంది అని మనం చెప్పచ్చు. ఈ ఆర్థిక పరమైన అంశాల్లో కొన్ని రకాలు ఉన్నాయి. అందులో మొదటిది క్యాపిటల్ ఫార్మేషన్. క్యాపిటల్ ఫార్మేషన్ అంటే తెలుగులో మూలధన కల్పన. క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంటి? తెలుగులో మూలధన కల్పన, మూలధన సృష్టి. మూలధన సృష్టి అంటే ఏంటి? మూలధనం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మూలధనం అంటే వర్కింగ్ క్యాపిటల్, ఫిక్స్డ్ క్యాపిటల్, రెండు రకాలు మనకి అకౌంట్స్లో ఉన్నాయి. ఇక్కడ క్యాపిటల్ అంటే మూలధన కల్పన అంటే ఆస్తుల సృష్టి, ఆదాయ సృష్టి. దీన్ని మనం మూలధన కల్పనగా చెప్తాము. ఏ దేశాల్లో అయితే మూలధన కల్పన అనేది ఎక్కువగా ఉంటుందో, మూలధనం అనేది ఎక్కువగా ఉంటుందో ఆ దేశంలో ఈ పారిశ్రామిక రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, సేవా రంగం కానీ, నిర్మాణ రంగం కానీ, ఇతర రంగాలు త్వరగా అభివృద్ధిని సాధిస్తాయి. కాబట్టి ఇక్కడ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది దానికి బేసిక్ ఏంటంటే ఏ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఉద్యోగ అవకాశాలను కలిగి ఎక్కువ ఇన్కమ్స్ని కలిగి ఏ దేశాల ప్రజల యొక్క ఆదాయాలు ఎక్కువగా ఉంటాయో ఆ దేశాల ప్రజల్లో, ఏ దేశాల ప్రజల్లో అయితే ఎక్కువ పొదుపులు ఉంటాయో ఆ దేశాల్లో ప్రజలందరి పొదుపులు పెట్టుబడులుగా మారుతాయి. పెట్టుబడులు మూలధన కల్పనకు దారితీస్తాయి. కాబట్టి క్యాపిటల్ ఫార్మేషన్ అనేది మొదటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మొదటిది. సో మూలధన కల్పన ద్వారా, మూలధన వనరులను సృష్టించడం ద్వారా ఆ మూలధన వనరులను ఉపయోగించుకొని ఆయా దేశాలు త్వరగా ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతాయి. కాబట్టి ఈ ఆర్థిక అభివృద్ధిని నిర్ణయించే అంశాల్లో, ఆర్థికపరమైన అంశాల్లో మొదటిది మూలధన కల్పన. ఈ మూలధన కల్పనకు దారితీసే ప్రధాన అంశం పొదుపు. ప్రజల యొక్క, ఏ దేశాల ప్రజల యొక్క పొదుపులు అయితే ఎక్కువగా ఉంటాయో ఆల్ ది సేవింగ్స్ ఆఫ్ ది పబ్లిక్ కన్వర్టెడ్ ఇంటూ క్యాపిటల్. ప్రజల యొక్క పొదుపు శాతాలు ఎక్కువగా ఉంటాయి. ఆ పొదుపులు ఎక్కువగా ఉంటే పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి. పెట్టుబడులు అనేవి మూలధన కల్పనకు దారితీస్తాయి. సేవింగ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ క్రియేటెడ్ క్యాపిటల్. కాబట్టి ఈ మూలధన కల్పన అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. అభివృద్ధి చెందిన దేశాల్లో మూలధన కల్పన అనేది అత్యధికంగా ఉంటుంది. వెనకబడ్డ దేశాల్లో, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో మూలధన కల్పన తక్కువగా ఉంటుంది. మూలధన కల్పన ఎందుకు తక్కువగా ఉంటుంది? ప్రజలందరి ఆదాయాలు తక్కువగా ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి, పొదుపు శాతాలు తక్కువగా ఉంటాయి, పెట్టుబడులు తక్కువగా ఉంటాయి, మూలధనం కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో మొదటిది క్యాపిటల్ ఫార్మేషన్. అంటే ఈ మూలధన కల్పన అనేది ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి ఉపకరించే అంశాల్లో ముఖ్యమైనది మనం చెప్పచ్చు. అలాగే తర్వాత మార్కెటబుల్ సర్ప్లస్. మార్కెటబుల్ సర్ప్లస్ అంటే ఏంటి? మార్కెటబుల్ సర్ప్లస్ అంటే ఏ దేశాల ప్రజలైతే వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలోని కానీ, సేవా రంగంలో కానీ, ఇతర రంగాల్లో తమ అవసరాలను తీర్చుకోవడంతో పాటుగా తమకు ఆదాయాన్ని సృష్టించడానికి సరిపడా వస్తువులను ఉత్పత్తి చేయడాన్ని మార్కెటబుల్ సర్ప్లస్ అంటారు. మార్కెటెడ్ సర్ప్లస్, మార్కెటబుల్ సర్ప్లస్ అని రెండు రకాలు ఉన్నాయి. మార్కెటెడ్ సర్ప్లస్ అంటేనేమో ప్రజలు తమ అవసరాలను తీర్చుకొని తమ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులోకి వస్తువుల్ని అందుబాటులో ఉంచడానికి మార్కెటెడ్ సర్ప్లస్ అంటారు. మార్కెటబుల్ సర్ప్లస్ అంటే ఏంటి? ప్రజలు తాము తయారు చేసిన లేదా తాము పండించిన ఉత్పత్తులని తమ అవసరాలకి సరిపడా వినియోగించుకోవడంతో పాటుగా అదనంగా ఉత్పత్తిని సాధించి దాని ద్వారా ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటే దాన్ని మార్కెటబుల్ సర్ప్లస్ అంటారు. అంటే ఏంటి? ఓవరాల్గా ఏంటంటే మిగులుని సాధించడం, మిగులు వృద్ధిని సాధించడం. అంటే ఏంటి? మన దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరి అవసరాలకు సరిపడా మనం వస్తువులను తయారు చేసుకోవడంతో పాటుగా మనం అదనంగా వస్తువులను తయారు చేసి ఇతర ప్రజలకి, ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా మనం అదనంగా ఆదాయాన్ని సాధిస్తే, అదనంగా ఆదాయాన్ని పొందితే విదేశీ మారక ద్రవ్యాన్ని కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి ప్రజలకి వస్తువులను అమ్మడం ద్వారా కానీ, మనం ఉత్పత్తుల్ని అమ్మడం ద్వారా ఆదాయాన్ని పొందడం ద్వారా మనం ఆదాయాన్ని పెంపొందించుకుంటే దాన్ని మనం
మార్కెటబుల్ సర్ప్లస్ అంటాం. ఇది రెండో ఫ్యాక్టర్గా చెప్తున్నాం. ఆర్థిక అభివృద్ధిని సాధించే అంశాల్లో మార్కెటబుల్ సర్ప్లస్ అనేది సెకండ్ ఫ్యాక్టర్. మూడవది ఏంటంటే ఆర్థికపరమైన అంశాల్లో మూడవది ఫారెన్ ట్రేడ్, విదేశీ వ్యాపారం. ఏ దేశము తనంతట తాను స్వయం సమృద్ధిని సాధించడం అనేది ప్రస్తుత కాలంలో సాధ్యమయ్యేటటువంటి పని కాదు. ఇఫ్ ఎనీ కంట్రీ will not achieve growth or development in his own status. తన యొక్క స్థితిగతుల మీద ఆధారపడి ఏ దేశం కూడా తనంతట తాను వృద్ధిని సాధించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు గ్లోబలైజేషన్ ట్రెండ్స్, లిబరలైజేషన్ ట్రెండ్స్, ప్రైవేటైజేషన్ ట్రెండ్స్ నడుస్తున్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం తన అవసరాలు తీర్చుకోవడానికి ఇతర దేశాల మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఫారెన్ ట్రేడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ ఫ్యాక్టర్గా ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి పనికొచ్చే అతి ముఖ్యమైన అంశంగా చెప్తున్నాం. అంటే ఒక దేశం లోపల, ఒక దేశ సరిహద్దుల లోపల జరిగేటటువంటి ఇతర రాష్ట్రాల మధ్య కానీ, వివిధ సంస్థల మధ్య కానీ, కొన్ని రాష్ట్రాల మధ్య కానీ, కొన్ని ప్రాంతాల మధ్య కానీ జరిగే వ్యాపారాన్ని, ఒక దేశ సరిహద్దుల లోపల వివిధ రాష్ట్రాల మధ్య, వివిధ ప్రాంతాల మధ్య, వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య జరిగే వ్యాపారాన్ని స్వదేశీ వ్యాపారం అంటాం, లోకల్ ట్రేడ్ అంటాం. ఫారెన్ ట్రేడ్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల మధ్య జరిగే వ్యాపారాన్ని ఫారెన్ ట్రేడ్ అంటాం, విదేశీ వ్యాపారం అంటాం. అంటే ప్రతి దేశము కూడా ఫారెన్ ట్రేడ్లో సర్ప్లస్ని క్రియేట్ చేయగలుగుతాం, ఫారెన్ ట్రేడ్ని ఎక్కువగా చేయగలిగితే, అన్ని దేశాలతో విదేశీ వ్యాపారాన్ని చేయగలుగుతాం. అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేయగలిగితే, ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్స్ తగ్గించుకొని ఎక్స్పోర్ట్స్ని ఎక్కువగా చేయగలిగితే, అన్ని దేశాలకి ఫారెన్ ట్రేడ్, అన్ని దేశాలతో ఫారెన్ ట్రేడ్లో ఒక దేశం ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ దేశం త్వరగా ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతుంది. అలా కాకుండా ఎక్కువ ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఫారెన్ ట్రేడ్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేకుండా తనకు కావాల్సిన అవసరాలను తీర్చుకోవడానికి కష్టతరమైనటువంటి పరిస్థితులు ఏదైనా దేశం ఉంటే ఆ దేశం త్వరగా ఆర్థిక అభివృద్ధిని సాధించాలి. కాబట్టి థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ ఫ్యాక్టర్ టు అచీవ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ఫారెన్ ట్రేడ్. సో ఫారెన్ ట్రేడ్, ఆర్థిక అభివృద్ధిని సాధించడంలో ఫారెన్ ట్రేడ్ అనేది అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత కాలంలో కూడా ఏ దేశాలైతే అన్ని దేశాలతో అంతర్జాతీయ వ్యాపారాన్ని బాగా ఎక్కువగా యాక్టివ్గా చేయగలుగుతున్నాయో, ఎక్కువ మోతాదులో విదేశీ వ్యాపారాన్ని చేయగలుగుతున్నాయో ఆ దేశాలు త్వరగా ఆర్థిక అభివృద్ధిని సాధిస్తున్నాయి. కాబట్టి ఫారెన్ ట్రేడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎకనామిక్ ఫ్యాక్టర్ టు అచీవ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ అని మనం చెప్పచ్చు. తర్వాత నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి. నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఆర్థికేతర అంశాలు అంటే కేవలం ఆర్థికాభివృద్ధిని సాధించడానికి సహజ వనరులు, ఆర్థికపరమైన అంశాలే కాకుండా ఆర్థికేతర అంశాలు కొన్ని, అంటే ఆర్థిక సంబంధిత విషయాలు కాకుండా కొన్ని ఇతర అంశాలు ఆర్థికాభివృద్ధిని సాధించడంలో ఉపయోగపడతాయి. అందులో మొదటిది హ్యూమన్ రిసోర్సెస్. హ్యూమన్ రిసోర్సెస్ అంటే మానవ వనరులు. హ్యూమన్ రిసోర్స్ అంటే మానవ. ఏ దేశాల్లో అయితే, అంటే కేవలం దేశంలో జనాభా ఉండడమే కాదండి, ఉన్న జనాభా యొక్క వయస్సు ఏంటి, ఏ వయసులో వారు ఎక్కువ మంది ఉన్నారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారా, ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారా, యంగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉన్నారా అనే అంశాన్ని పరిగణలో తీసుకుంటారు ఆర్థిక అభివృద్ధి సాధించడంలో. అలాగే ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్ ఎలా ఉన్నాయి అంటే, ఉన్నటువంటి జనాభా ఎక్కువ మంది విద్య, వైజ్ఞానిక అంశాల్లో లేదా ట్రైనింగ్ కలిగి ఉన్నారా, వృత్తి నైపుణ్యాలు కలిగి ఉన్నారా, వివిధ వృత్తుల్లో టెక్నికల్గా అప్డేట్ అయ్యి ఉన్నారా, లేదా హెల్దీగా ఉన్నారా, ఎలాంటి అంశాన్ని పరిగణలో తీసుకొని ఆ దేశ ఆర్థికాభివృద్ధి అనేది ఆధారపడింది. ఉదాహరణకు మంచి హ్యూమన్ రిసోర్స్ ఉన్నటువంటి దేశాలు అంటే ఏ దేశంలో ఉన్నటువంటి ప్రజలకైతే విద్య, వైద్యం, ఆరోగ్యం అలాగే ట్రైనింగ్, ఇవన్నీ ఏ దేశాల్లో ప్రజల్లో అయితే ఎక్కువ ఉంటాయో ఆ దేశంలో త్వరగా ఉత్పత్తి కార్యక్రమాలు యాక్టివేట్ అవుతాయి. ఆ ఉత్పత్తి కార్యక్రమాలు యాక్టివేట్ అవడం ద్వారా మనం త్వరగా ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి ఆర్థిక అభివృద్ధిని సాధించడంలో ఈ హ్యూమన్ రిసోర్స్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మనం పరిగణలో తీసుకోవచ్చు. హ్యూమన్ రిసోర్స్ అంటే మానవ వనరుల అభివృద్ధి. మానవ వనరులు అనేవి త్వరగా అభివృద్ధిని మానవ వనరులు అనేవి కలిగి ఉండడమే కాకుండా మానవ వనరులు అనేవి బలీయంగా ఉండగలిగితే, ఎంగేజ్డ్ హ్యూమన్ రిసోర్స్ అయితే ఏ దేశాల్లో అయితే ఉంటాయో, ట్రైన్డ్ హ్యూమన్ రిసోర్స్ ఏ దేశాల్లో అయితే ఉంటాయో, మోర్ ఫిజికల్ ఫిట్ కలిగినటువంటి హ్యూమన్ రిసోర్స్ ఏ దేశాల్లో అయితే ఉంటాయో, అలాగే మోర్ లాంగ్విటీ కలిగినటువంటి హ్యూమన్ రిసోర్స్ ఎక్కువ ఎక్కడైతే ఉంటాయో ఆ దేశాలు త్వరగా ఆర్థిక అభివృద్ధిని సాధిస్తుంది. కాబట్టి విద్య, వైద్యం, ఆరోగ్యం, అలాగే శిక్షణ, వివిధ వృత్తుల్లో శిక్షణ, ఇలాంటి అంశాలన్నీ కలిగినటువంటి హ్యూమన్ రిసోర్స్ త్వరగా ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి ఉపకరిస్తాయి. కాబట్టి మంచి హ్యూమన్ రిసోర్స్ ఉన్నటువంటి దేశాలు త్వరగా ఆర్థిక అభివృద్ధిని సాధిస్తాయి. తక్కువ హ్యూమన్ రిసోర్స్ ఉన్నటువంటి దేశాలు
హ్యూమన్ రిసోర్స్లో కలిగిన దేశాలు త్వరగా ఆర్థికాభివృద్ధిని సాధించడానికి వీలు పడుతుంది. కాబట్టి నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే గుడ్ హ్యూమన్ రిసోర్స్, మంచి మానవ వనరులు అనేది ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. తర్వాత నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ రెండోది టెక్నాలజికల్ ప్రోగ్రెస్. టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అంటే సాంకేతికపరమైనటువంటి వృద్ధి. ఏ దేశాలైతే సాంకేతికంగా వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, సేవా రంగంలో కానీ, నిర్మాణ రంగంలో కానీ, అన్ని ఇతర రంగాల్లో కానీ సాంకేతిక ప్రగతి అనేది ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో, అప్డేట్ అయి ఉంటారు, టెక్నికల్ అప్డేషన్ అనేది, టెక్నికల్ అప్గ్రేడేషన్ అనేది ఏ దేశాల్లో అయితే ఉంటుందో ఆ దేశాలు త్వరగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తాయి. ఏ దేశాల్లో అయితే టెక్నికల్గా లేకుండా పూర్ ట్రెండ్స్, పూర్ మెథడ్స్, పూర్ సిస్టమ్స్, వెనకబడినటువంటి పురాతన పద్ధతులు, పాత పద్ధతుల్లో వ్యవసాయమో లేకపోతే పరిశ్రమల్లోనో అనుసరిస్తుంటారో ఆ దేశాలు త్వరగా ఆర్థికాభివృద్ధిని సాధించలేవు. కాబట్టి టెక్నికల్గా అప్డేట్ అయి ఉండడం, టెక్నికల్ ట్రైనింగ్స్ అనేది, టెక్నికల్గా అడ్వాన్స్డ్ మిషనరీ, లేటెస్ట్ ఎక్విప్మెంట్, సిస్టమ్స్ అనేది ఒక దేశ ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ఉపకరిస్తాయనేటువంటి అంశం మనకు తెలుస్తుంది. కాబట్టి ఒక దేశం, ఇఫ్ ఎనీ కంట్రీ రీచ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్, దేర్ మస్ట్ బి ఏ టెక్నికల్ డెవలప్మెంట్, టెక్నికల్ ప్రోగ్రెస్. కాబట్టి ఈ సాంకేతిక వనరుల వృద్ధి అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. మనం ఇప్పుడు చూడొచ్చు, అభివృద్ధి చెందిన దేశాల్లో టెక్నికల్గా అప్గ్రేడెడ్గా ఉంటారు, అప్గ్రేడెడ్గా ఉంటారు. వెనకబడినటువంటి దేశాల్లో టెక్నికల్ డెవలప్మెంట్ ఉండదు, టెక్నికల్ ప్రోగ్రెస్ ఉండదు. అంటే ఓల్డ్ ట్రెండ్స్, ఓల్డ్ సిస్టమ్స్, ఓల్డ్ మిషనరీ, పాత పద్ధతులు ఉపయోగిస్తూ ఉంటారు. వెనకబడిన దేశాల్లో అయితే ఇంకా వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక రంగాలు, ఇతర రంగాల్లో బాగా పాత పద్ధతుల్లోనే అన్నీ ఫాలో అవుతుంటారు. కాబట్టి ఆ దేశాల్లో వెనకబాటుతనం అనేది, వృద్ధి అనేది, ఉత్పత్తిలో పెరుగుదల అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి టెక్నికల్ ప్రోగ్రెస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు అచీవ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్. తర్వాత పొలిటికల్ ఫ్రీడమ్, రాజకీయ స్వేచ్ఛ. అంటే ఏ దేశాల్లో అయితే స్థిరమైనటువంటి ప్రభుత్వాలు, రాజకీయ స్వేచ్ఛ కలిగినటువంటి ప్రభుత్వాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఇవన్నీ ఉంటాయో ఆ దేశాల్లో త్వరగా ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉండి ప్రజలందరూ మంచి పార్టీని, మంచి నాయకుడిని, ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశంలో అభివృద్ధిని సాధించడానికి ఏ వ్యక్తి అయితే ఉపయోగపడతారో, ఏ వ్యక్తి అయితే ఉపకరిస్తారో అలాంటి వ్యక్తుల్ని ఎన్నుకోవాలి. అలాంటి వ్యక్తుల్ని ఎన్నుకునేటటువంటి స్వేచ్ఛను ఆ దేశ ప్రజలు కలిగి ఉంటే, అంటే ఏ దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితే అభివృద్ధికి విఘాతాన్ని కలిగిస్తాయో వాటిని ఓడించడానికి, అలాగే ఏ దేశాల్లో ప్రజలైతే, ఏ దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితే అభివృద్ధి కారకంగా పనిచేస్తున్న ఆ ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి ప్రజల స్వేచ్ఛను కలిగి, అంటే రాజకీయంగా ప్రజలు రాజకీయాల్లో ప్రవేశించడానికి, రాజకీయ నాయకులను ఎన్నుకోవడానికి, ఒక ప్రభుత్వాన్ని కూల్చడానికి, ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ప్రజలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉంటుందో ఆ దేశాలు త్వరగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తాయి. ఎందుకంటే అభివృద్ధిని సాధించడానికి ఉపయోగపడేటటువంటి ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోవడానికి ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది. అభివృద్ధికి ఉపయోగపడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆ దేశాల ప్రజలకు స్వేచ్ఛ ఉంటే వాటిని కూల్చేసి వేరే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కాబట్టి పొలిటికల్ ఫ్రీడమ్ ఈజ్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు డిటర్మైన్ ది ఎకనామిక్ డెవలప్మెంట్. బికాస్ ఆఫ్ ఎవ్రీ కంట్రీస్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ది పొలిటికల్ గవర్నమెంట్స్. కాబట్టి ఈ పొలిటికల్ ఫ్రీడమ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్తున్నాం. రాజకీయ స్వేచ్ఛ ఎందుకని ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక దేశంలో ఒక నాయకుడి యొక్క విజన్, ఒక దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి లేకపోతే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల యొక్క విజన్ అనేది ఆ రాష్ట్ర అభివృద్ధి మీద అత్యధిక ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మంచి నాయకుల్ని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోగలిగే స్వేచ్ఛ ప్రజలకు ఉన్నట్టయితే ఆ దేశాలు త్వరగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తాయి. అలాగే నెక్స్ట్ సోషల్ ఆర్గనైజేషన్ అంటే సామాజిక సంస్థల ఏర్పాటు. అంటే సమాజంలో ఉన్నటువంటి వివిధ రుగ్మతల్ని, సమాజంలో ఉన్నటువంటి వెనకబాటుతనాన్ని, సామాజిక అభివృద్ధిని కాంక్షించేటటువంటి కొన్ని సంస్థలు, సోషల్ కోఆర్డినేషన్ అనేది కానీ ఆ దేశాల్లో ఉంటే, సోషల్ ఆర్గనైజేషన్ అనేది ఉంటే, అంటే సామాజిక వ్యవస్థని ఒక సిస్టమాటిక్ వేలో సామాజిక ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేయడానికి మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ పనిచేస్తుంటే, ప్రజలందరూ సామాజికంగా వృద్ధిని సాధిస్తే, అంటే ఆదాయ సమానతల్ని లేకపోతే ఈ కులపరమైనటువంటి వ్యత్యాసాన్ని, క్యాస్టిజంని
ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని, సమ్ అదర్ సోషల్ ప్రాబ్లమ్స్ని, పావర్టీని, అన్ఎంప్లాయ్మెంట్ని, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనే ప్రాబ్లమ్స్ని, ఇలాంటి వాటన్నింటినీ మనం ఓవర్కమ్ చేయడానికి ఈ సోషల్ ఆర్గనైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఆర్థిక అభివృద్ధిని సాధించాలంటే సామాజిక రుగ్మతల్ని, సామాజిక అసమానతల్ని, సామాజిక వ్యత్యాసాన్ని తొలగించాలి. అభివృద్ధి చెందుతున్న వెనుకబడినటువంటి దేశాల్లో ఈ సామాజిక అసమానతలు ఉన్నాయి, క్యాస్టిజం ఉంది, రిలీజియనిజం ఉంది, లేదంటే ఇతర అసమానతలు ఉన్నాయి. కాబట్టి అవి త్వరగా ఆర్థిక అభివృద్ధిని సాధించలేవు. ఏ ఏ కులాల వారు, ఏ మతాల వారు, ఏ వర్గాల వారైతే ఆర్థికంగా వృద్ధిని సాధిస్తారో ఆ వర్గాలు వృద్ధి చెందుతాయి. వెనకబడిన వర్గాలు, వెనకబడిన ప్రాంతాలు, వెనకబడిన మతాలు వెనకబడి ఉంటాయి. కాబట్టి సోషల్ ఆర్గనైజేషన్ అనేది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సోషల్లీ ఆర్గనైజ్డ్ సిస్టమ్స్ని ఆల్ సెక్టార్స్లో డెవలప్ చేస్తే, ఆల్ సోషల్ యాక్టివిటీస్లో ఒక సిస్టమాటిక్ డెవలప్మెంట్ అవ్వడానికి మనం అవకాశాన్ని కల్పిస్తే ఆ దేశం త్వరగా ఆర్థిక అభివృద్ధిని సాధిస్తుంది. అలాగే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే కరప్షన్ అంటే ఏంటి? అవినీతి అనేది ప్రస్తుత ప్రపంచంలో అన్ని దేశాల్లో అవినీతి అనేది ఎక్కువ శాతం. వెనుకబడిన అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువ అవినీతి ఉంది. ప్రజల చేత ఏర్పడినటువంటి డెమోక్రటిక్ గవర్నమెంట్స్, ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు, అన్ని పార్టీలు కరప్షన్ గురి అవుతున్నాయి. అన్ని వ్యవస్థల్లో, అన్ని సిస్టమ్స్లో కరప్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కరప్షన్ అనేది అంటే ఎక్కువ అభివృద్ధిని సాధించడానికి, ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి కరప్షన్ అనేది ఉపయోగపడదు. కాబట్టి కరప్షన్ లెస్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, కరప్షన్ తక్కువగా ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ కంట్రీస్ అనేది త్వరగా ఆర్థిక అభివృద్ధిని సాధిస్తాయి. కాబట్టి కరప్షన్ అంటే అవినీతిని నిరోధించడానికి మ్యాక్సిమం అవినీతి లేని చోట ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. అవినీతి ఎక్కువగా ఉన్న చోట వెనకబాటుతనం ఉంటుంది. సో కరప్షన్ అనే దాన్ని మనం సాధ్యమైనంత రిమూవ్ చేసుకుని వెనకబడిన అభివృద్ధి చెందుతున్న దేశాలు కరప్షన్ లేనటువంటి వ్యవస్థను సృష్టిస్తే త్వరగా ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చు. కరప్షన్ ఉంటే కనుక కొన్ని వర్గాల వారు, కొంతమంది ప్రజలే అభివృద్ధిని సాధించగలుగుతారు, ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. వారి యొక్క ఆదాయ స్థాయిలు పెరుగుతాయి. కరప్షన్ లేకుండా అభివృద్ధి ఫలాలను పేదల ప్రజలందరి మధ్య సమాజంలో పంచడానికి అవకాశం ఉంటుంది. తద్వారా సమాన అభివృద్ధిని, అందరి వృద్ధితో కూడిన అభివృద్ధిని సాధించడానికి, ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి కరప్షన్ అనేది కూడా లేకుండా చేయడం ద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించవచ్చు. తర్వాత డిజైర్ టు డెవలప్. తర్వాత నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో సిక్స్త్ వన్ ఏంటంటే డిజైర్ టు డెవలప్మెంట్ అంటే ఏంటి? వృద్ధిని సాధించాలనే ఆకాంక్ష. కేవలం వృద్ధిని సాధించాలనే దేశంలో ఉన్న ప్రభుత్వాలకు, నాయకులకు, కొన్ని సంస్థలకు ఉండడం కాదు. దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి, ప్రజలకి, అందరికీ వృద్ధిని సాధించాలనే కోరిక, వృద్ధిని సాధించాలనే ఆలోచన, వృద్ధిని సాధించాలనే డిజైర్ అనేది బలంగా కానీ ఏ దేశ ప్రజల్లో అయితే ఉంటుందో ఆ దేశాలు త్వరగా అభివృద్ధిని సాధించగలుగుతాయి. అలా ఏ దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో కానీ ప్రజల్లో కానీ వృద్ధిని సాధించాలనే ఆలోచన కాకుండా వారి స్వార్థం కోసం, కరప్షన్ కోసం, వారి ఎదుగుదల కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంటారో ఆ డిజైర్ అంటే ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ కంట్రీ అనే డిజైర్ ఏ దేశాల్లో అయితే ఉండదో, ఏ దేశాలు ఆ దేశాల్లో వెనుకబాటుతూ ఉంటుంది. ఏ దేశాల ప్రజల్లో అయితే తమ అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధిని కాంక్షిస్తారో, దేశ అభివృద్ధి అనే డిజైర్ని కలిగి ఉంటారు, ఆ దేశాలు త్వరగా ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆల్ దీస్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ టు అచీవ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి ఉపకరించేటటువంటి అంశాలను మనం నేర్చుకున్నాం ఈరోజు. అందులో మొదటిది సహజ వనరులు, అలాగే రెండవది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మూలధన కల్పన, క్యాపిటల్ ఫార్మేషన్, రెండవది మార్కెటబుల్ సర్ప్లస్, మూడవది ఫారెన్ ట్రేడ్ అంటే మిగులు, మూడవది ఫారెన్ ట్రేడ్ అంటే విదేశీ వ్యాపారం, క్యాపిటల్ ఫార్మేషన్ అంటే మూలధన కల్పన, అలాగే నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో మొదటిది మానవ వనరుల అభివృద్ధి, అలాగే టెక్నికల్ ప్రోగ్రెస్ అంటే సాంకేతిక వృద్ధి, పొలిటికల్ ఫ్రీడమ్ రాజకీయ స్వేచ్ఛ, సోషల్ ఆర్గనైజేషన్ సామాజిక వ్యవస్థలో వృద్ధి, అలాగే కరప్షన్ అంటే అవినీతి నిర్మూలన, అలాగే అభివృద్ధిని సాధించాలనే కోరిక. ఇవన్నీ ఈ అంశాలన్నీ ఒక దేశంలో ఆర్థిక అభివృద్ధి జరగడానికి జరగకపోవడానికి ఇవే ప్రధాన అంశాలు. ఇవన్నీ పాజిటివ్గా ఫేవరబుల్గా ఏ దేశాలు అయితే ఉంటాయో ఆ దేశాలు త్వరగా ఆర్థిక అభివృద్ధిని సాధిస్తాయి. ఇవన్నీ ఏ దేశాలు అయితే ఉండవో ఆ దేశాలు త్వరగా
ఆర్థికాభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంది. ఇది ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలన్నమాట. థ్యాంక్ యూ.